ఇలా చూడండి మేడం గారు ఇటు ఓకే ఓకే మహేంద్రవరం సిటీ నియోజకవర్గ మహిళా సోదరిమణులు ఆ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత తీసుకున్న మహిళా సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా వారితో పాటు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ స్వతహాగా 8వ తారీఖున మనం మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజున ఆ కార్యక్రమం చేసుకోలేకపోయాం. ఈ రోజున మనం చేస్తున్న కార్యక్రమంలో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మహిళా మనులే మొత్తం చేసుకున్నారు. శాసనసభ్యుడిగా నా ఒక పాత్ర కూడా దీంట్లో ఎక్కడా ఏమీ లేదు. పూర్తినైతే ఇవ్వగలిగాం కానీ కార్యక్రమం పర్యవేక్షణ కానీ జన సమీకరణ కానీ అన్నీ కూడా మీరే చేసుకోగలిగారు అని అంటే రేపటి రోజున ఇలాంటి ఒక 1000 మంది సంబంధించిన కార్యక్రమం కూడా మీ భుజాలపైన సంపూర్ణమైన విశ్వాసంతో పెట్టి అమ్మయ్య అంటారు జానకిరామ్ గారు. ఎందుకంటే నేను 4-5 సార్లు అడిగాను అధ్యక్షుల వారిని, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని, సార్ చూస్తున్నారా అని అడిగాం. వారు మమ్మల్ని చూసే స్కోప్ ఇవ్వదు సార్, వాళ్ళ దాంట్లో మేము వేలు పెట్టాం సార్ అని అన్నారు అందరూ కూడా. ఇక్కడికి వస్తున్నప్పుడు అడిగాను ఇక్కడ ఏంటి అని. 400 మందితో ర్యాలీ చేసుకొని వచ్చారనేసరికి నాకు అర్థమైంది ఈ రోజు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్, దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. దానికి కారణం కూడా ఉంది. మొన్ననే మనకి క్యాడర్ మీటింగ్ రాజమహేంద్రవరం జరిగినప్పుడు ఇక్కడికి చూసిన తర్వాత కాకినాడలో కూడా క్యాడర్ మీటింగ్ కి లోకేష్ గారితో ప్రయాణం చేసినప్పుడు ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన మాట అడిగారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్ గా నా పాత్రను పోషిస్తున్న కురుకుడు సత్యబాబు గారు కాకినాడ రూరల్ క్యాడర్ మీటింగ్ లో 1000 మంది ఉంటే 1000లోని 100 మంది ఉంటారు మహిళలు. కానీ రాజమహేంద్రవరం క్యాడర్ మీటింగ్ లో 1800 వస్తే అందులో 700 మంది మహిళలే ఉన్నారు. లోకేష్ గారు సకానికి సగం రాజమండ్రి సిటీలో మహిళలు ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ఒకటే చెప్పారు, నా గొప్పతనం కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని క్షేత్రస్థాయి నుంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన ప్రతి నాయకుడు ఒక కృషి వల్ల ఈ రోజున నియోజకవర్గంలో మహిళా మనులు ఇంత బలంగా ఉన్నారు. బాధ్యత నిర్వర్తిస్తున్నాం కానీ మేమే ఆది నుంచి అన్ని మోసేసాం భరించామంటే మా అంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న వాళ్ళు ఎవడో ఉంటాడు. కాబట్టి అలాంటి డబ్బా కొట్టడం టైం నాది కాబట్టి నేను నిర్వర్తిస్తున్నాను. రేపు భవిష్యత్తులో టైం ఎవరన్నది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గ శక్తి చాలా బలమైన నియోజకవర్గం. అది గుర్తించే మొన్న ఎండోమెంట్స్ 14 కమిటీలో కూడా మహిళల్ని గుర్తించాం. పార్టీ కమిటీల్లో మహిళల్ని గౌరవిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప అవకాశం. అలాగే దానికి అనుగుణంగా రాజకీయ సమీకరణలు కూడా మారుతా ఉన్నాయి. చట్టబద్ధంగా కూడా అనేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. అందుపుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీరు చేసే ఈ కార్యక్రమం మేమిచ్చే ఈ గౌరవం ఒక రోజుతో ఉండకూడదు. నేను ఎప్పుడు కూడా ఒకటే నమ్ముతాను, ఒకటే ఆలోచిస్తాను. పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి భూమికి, ఇంకొకటి మహిళకు. భూమికి మహిళకే పుట్టించే శక్తి ఉంది, భరించే శక్తి కూడా భూమికి ఉంది, మహిళకే ఉంది. భరించాడు కదా అని చెప్పి అదే పని మీద వాళ్ళని భారం పెడితే శాంతిమూర్తులుగా ఉన్న వీరు మహాకాళి రోజుల్లో కూడా ఎలా ఉంటారన్నది కూడా నాకు తెలుసు. నాకు తెలిసాక మా భార్య లేకపోతే మా తల్లి బట్టని కాదు, చూస్తే